తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ ని ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 12న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 14 నుంచి మే 15 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఇక జూన్ 10 నుంచి 13 వరకు ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్రబాబు అందజేస్తారు. నాగేంద్రబాబు. రైట్ శిరీష, తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 563 పోస్టులతో భర్తీ చేసేందుకు అయితే మొత్తం రంగం సిద్ధం చేసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి ఈ నెల 23 నుంచి వచ్చే నెల అంటే మార్చి 14వ తేదీ వరకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది టీఎస్పీఎస్సీ. అయితే ఏదైతే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, ఒకసారి ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఫలితాలు వెలువడ్డ తర్వాత పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా ప్రిలిమ్స్ నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నియమ నిబంధనలు పాటించకుండా ఎగ్జామ్ నిర్వహించారు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో కోర్టు గలవ చేసుకొని ఇది రద్దు చేయాలని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ కూడా కాసేపటి కొన్ని గంటల క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే 500 అంటే గతంలో ఉన్న పోస్టులతో పాటు కొన్ని పోస్టులకు కూడా కలిపి అంటే గతంలో 503 పోస్టులు ఉంటే వాటికి అదనంగా 60 పోస్టులను యాడ్ చేస్తూ మొత్తం 563 పోస్టుల భర్తీకి అయితే రీసెంట్ గా కొద్ది నిమిషాల క్రితమే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి జూన్ లో లేదా మేలో ప్రిలిమినరీ పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది శిరీష. దాంతో పాటు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వయో పరిమితి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అలాగే ఏదైతే ఫలితాలు వెలువడ్డ తర్వాత పేపర్ లీకేజీ కారణంగా వాళ్ళ ఏజ్ భారయ్యే క్యాండిడేట్స్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సడలింపు చేస్తూ అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇటు రేవంత్ సర్కార్ కూడా వాళ్ళకి ఒక మంచి సువర్ణ అవకాశం ఇచ్చిందని చెప్పాలి. వాళ్ళు 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు కూడా అభ్యర్థుల వయో పరిమితిని కూడా పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర బాబు.